ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వైద్య రంగంలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో రక్త ప్రసరణ వ్యవస్థతో కూడిన మానవ చర్మాన్ని అభివృద్ధి చేయడంలో విజయాన్ని సాధించారు. క్వీన్స్లాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనను 6 ఏళ్ల పాటు సాగించి చివరికి ఒక అద్భుత ఆవిష్కరణగా నిలిపారు. మూల కణాల సాయంతో అభివృద్ధి చేసిన ఈ ల్యాబ్ చర్మ నమూనాలో రక్త నాళాలు, కేశ నాళికలు, నరాలు, రోగ నిరోధక కణాలు సహా చర్మంలోని అన్ని పొరలు సహజ సిద్ధంగా ఉండడం గమనార్హం. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అబ్బాస్ సఫీ ప్రకారం ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన చర్మ నమూనాలో ఇదే అత్యంత సహజమైనదిగా పేర్కొనబోతుంది. ఇది చర్మ వ్యాధులపై లోతుగా అధ్యయనం చేయడానికే కాక కొత్త చికిత్సలు పరీక్షించేందుకు సులభతరము చేస్తుందని తెలిపారు. మానవ చర్మ కణాలను మూల కణాలుగా మార్చి వాటితో స్కిన్ ఆర్గనైడ్స్ ను అభివృద్ధి చేయడమే కాక చిన్న రక్తనాళాలను కూడా వాటికి జోడించడం ద్వారా పూర్తి స్థాయి చర్మం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. బృందంలోని మరో శాస్త్రవేత్త కియారస్ కాస్ట్రో తెహ్రానీ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణ సోరియాసిస్, ఆటోపిక్ డెర్మటైటిస్, స్క్లెరోడెర్మా వంటి దీర్ఘకాలిక చర్మ రుగ్మతలకు చికిత్స అందించడంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన వివరాలు వైలీ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెటీరియల్స్ అనే శాస్త్ర జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.